నా వీడియో చూసి ఎంజాయ్ చేయడమే కదమ్మా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టాలా మరి. పడిపోయింది ఇది. ఇక్కడ ఏమో సామాన్ ఉన్నాయి అప్పట్లో, చూడండి. ఇది వచ్చేసి డోరు, ఇది కనబడుతుంది, ఇది డోరు. ఆ పైన ఏముండే తెలియదు. ఒక పైప్ ఉన్నది. ఇవి డోర్స్ అంటే ఎంట్రీ డోర్ బయట ఉన్నాయేమో. ఇది వచ్చేసి సెకండ్ డోర్. కానీ డోర్ కూడా చూస్తే భయం అనిపిస్తుంది. ఓకే, గడుగు గడుగు సప్పుడు వస్తుంది. ఫ్రెండ్స్, ఇది అప్పట్లో వాళ్ళు రాజులు అప్పట్లో యూజ్ చేసే వాటర్ ట్యాంక్ అంట. చూద్దాం ఒకసారి ఎట్లుందో. ఫుల్ మెటల్ స్ట్రాంగ్ ఉంది. ఆయన వచ్చేసి క్లిప్లు అంటే ఇది మనం ఇప్పుడు వెల్డింగ్ కొడుతున్నామో వాళ్ళ వెల్డింగ్ కొట్టలే, మొత్తం ఇట్లా నట్టు బుల్ట్ క్లిప్లు అంటారు. ఇవి మొత్తం ఇట్లా హోల్డ్ చేసేవారు. చూడు మూతుంది. ఇక్కడ మొత్తం బటన్స్ వేయవు. ఇది వాటర్ ఎంట్రింగ్ ట్యాంక్ స్టోర్ చేయడం. చూడండి లోపల చూపిస్తే మొత్తం చికెన్ ఉంటుంది. ట్యాంక్ చూడండి పెద్దగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం పింకిడిల్లు, లోపల మొత్తం పెద్ద కోటలా ఉంది. ఇది ఇగో చూడండి. పైన అయితే బొక్క పడ్డది, వర్షం. ఇగో బొక్క పడి మొత్తం వాటర్ వస్తున్నాయి. మొత్తం లోపల చూడండి, కింద మొత్తం గలీజ్ అయిపోయింది. ఇక్కడైతే కట్టెలు ఉన్నాయి మొత్తం. అప్పుడు సిలిండర్ లేకుండా కట్టెలు యూజ్ చేసేవాళ్ళేమో. చూడండి మొత్తం ఎక్కడ ఉన్నాయి. దూరంలో చూస్తే ఇంకోటి ఎంట్రీ ఉంటుంది. ఇంకొక హౌస్. ఇది ఇంకొక హౌస్. ఇక్కడ అందుకే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇలా ఉంది. ఇలా మొత్తం సామాను ఉన్నాయి. చూడండి. సరే, హౌస్కు చెప్పినా కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఇదే ఫ్రెండ్స్, చాలా డేంజర్. లోపల ఏముంటుందో తెలియదు. 2 సార్లు పోయినా కానీ అప్పుడు వీడియో తీయలే, నో ఎంట్రీ ఉండే. లోపల తీయకద్దు అన్నారు. చెప్పలేం ఎవరి గురించి. చూడండి లోపల గబ్బిలాలు ఉన్నాయి, బాగా గబ్బిలాలు ఉన్నాయి. చూసుకోండి. ఇవాళ అప్పట్లో యూజ్ చేసే లాకర్ చూపెట్టన్నా. లాకర్ చూస్తే మీరు షాక్ అవుతారు. అన్న అది ఏం లాకర్ అని మళ్ళీ నాకు మెసేజ్ చేయకుర్రి. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసే లాకర్స్ ఇట్లనే ఉండే. చూడండి 2 కట్టె బల్లాలు తేడా ఉంటుంది ముందు. ఇగో అప్పట్లో అలా లాకర్ అలా మొత్తం ఇదే అనుకో. అవి లాకర్స్ అన్నీ ఇవే. ఇది ఒక స్టిక్ లాంటిది ఉంది, అదే కన్స్టర్ అలాకు మళ్ళా. ఇగో మంచి చేస్తే తల వంచుతా, చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా. ఇప్పుడు బయట ఎవరు వస్తున్నారో లేదా కూర్చొని నుంచి చూడడానికి ఒక బొక్క ఉంటుంది అంటారు కదా. ప్రతి పాత హౌస్కు మొత్తం ఏదో బొక్కలే పెడతారు. అయ్యో A few moments later. యూట్యూబ్లో ఛానల్ చెప్పిన ఫ్రెండ్స్. ఇది ఇంకొక హౌస్ డోర్కు ఇటు మన తూర్పు సైడ్ ఉంటుంది. ఇక్కడ ఇది 4th డోర్. చూడండి అప్పట్లో వాళ్ళు బాగా స్టాండర్డ్ పెట్టినారు. మొత్తం అక్కడ నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. మస్తు స్టాండర్డ్ ఉన్నాయి డోర్లు మాత్రం. అప్పట్లో వాళ్ళ లాకర్ పెట్టే మొత్తం కోడి ఇలా ఇది కుండిది ఓన్లీ మెటల్తో స్టాండర్డ్ కుండి. అంతా పాత హౌస్ మొత్తం ఇది గుల్పోవడానికి వచ్చింది.